Please subscribe to Cineflix India. Please subscribe Cineflix India. ఓకే తంగేల్ మూవీ అయితే చాలా బాగుందండి. చాలా అంటే మంచి లవ్ స్టోరీ అన్నమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ సినిమా చూసినాడు. లవ్ ఎంత ఉంటుంది, ఎమోషన్ కూడా అంతే ఉంది. అంటే సాయి పల్లవి గారు నాగ చైతన్య గారి కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కెమిస్ట్రీ సినిమాలో బాగా పండించారు. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక రియల్ పాయింట్స్ యాడ్ చేశారు. వాళ్ళు జైలుకి వెళ్ళడం, జైలు ఎంత బాధపడ్డారు, ఆ రిలీజ్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు అనేది కూడా చూపించారు. అవి కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా చందు మొండిటి గారు రాసుకున్న ఆ స్టోరీ లైన్ కానీ ఆ సినిమాటిక్ గా ఆ రియల్ స్టోరీని సినిమాటిక్ గా ఎలాగైతే తీర్చిదిద్దుందో అదే సూపర్ అనమాట. ఓవరాల్ గా సినిమా అయితే బ్లాక్ బస్టర్, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, కెరియర్ బెస్ట్ బ్లాక్ బస్టర్. అలాగే సాయి పల్లవి గారు యాక్టింగ్ కానీ, సాయి పల్లవి గారి డాన్సులు కానీ సూపర్. ఇంకా నాగ చైతన్య గారు అయితే చాలా కష్టపడ్డారు సినిమా కోసం. ఎక్కడ మనకి డైలాగ్స్ ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు. ఇంకా రియల్ గా ఒక శ్రీకాకుళం కూరని మనతో మాట్లాడితే ఎలాగ ఉంటది అలాగే అనిపించింది నిజంగా. ఓవరాల్ గా అయితే మాత్రం నాగ చైతన్య గారి యాక్టింగ్ డాన్సులు సూపర్ అనమాట. ఇంకా ఒదిగిపోయాడు ఆ డాన్స్, ఆ యాస్ గా మాట్లాడడం కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎలాగుంటారు, ఆ సట్ట పెప్పడం కానీ అంతా కూడా ఒదిగిపోవడనే చెప్పాలి. సో నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు అయితే యాక్టింగ్ లో ఎరగదీశారు, డాన్స్ లో కానీ యాక్టింగ్ లో కానీ. బట్ అలాగే డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా డైలాగ్ ఆ యాస్ మాట్లాడడం మాత్రం చాలా గ్రేట్. మైనస్ పాయింట్లు లేవండి. బట్ ఏంటంటే కొంచెం లెంత్ కొంతమందికి లాగైంది అన్నారు, బట్ మాకైతే లాగనిపించలేదు. అది కొంత ఇష్యూ ఉంటదేమో కానీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకుండా ఫస్ట్ హాఫ్ మంచి లవ్ స్టోరీ తెలిపోతే సెకండ్ హాఫ్ ఎమోషన్ ఏంటనేది క్యారీ చేస్తారు. సో ఓవరాల్ గా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న, బ్లాక్ బస్టర్ మూవీ. లేదండి, సినిమా చాలా బాగా కుదిరింది. అసలు ఎలా అయితే చూపించాలనుకున్నారో ఒక మంచి మెసేజ్ అయితే అందజేశారు. సో ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. బాగుందండి. బుజ్జి తల్లి అంటే నాకు తెలిసి ఇప్పటి నుంచి అమ్మాయిలందరూ కూడా బుజ్జి తల్లి అనే పేరుతోనే పిలిపించుకోవాలనుకుంటారు. బుజ్జి తల్లి కొంచెం నవ్వే, మీరు కూడా అంతే. కొంచెం సినిమాకి రండి, నవ్వండి, ఏడవండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఎవరు కూడా మిస్ కాకూడదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్లో అలా కూర్చోబెట్టేశారండి. నాకు అంటే వాళ్ళ పేరు ఎక్కడైనా సరే లవ్ అనేది చాలా బాగుంటుంది స్క్రీన్ కి. అలానే మన దేశభక్తి గురించి కూడా చాలా బాగా చూపించారు. మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి, మన ఇండియన్స్ గురించి చాలా బాగా చూపించారు. ఏం చేస్తారండి, కర్చీఫ్స్ కూడా తెచ్చుకోండి. అండ్ నిజంగా చాలా బాగుంది. నాగ చైతన్య గారు అక్కడ ఎమోషనల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. సూపర్ హిట్ అండి అది. సో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే వసూలు అవుతూనే ఉంటాయి. చందు మొండేటి గారు అండ్ బన్నీవాసు గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు, ఎంటైర్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా మీరు అందరూ కూడా అంటే అక్కడే కూర్చొని లాగ్ అయింది, బాగాలేదు అలా కాదు. జెన్యూన్ గా రివ్యూస్ ఇవ్వండి, జెన్యూన్ గా కామెంట్స్ పెట్టండి. సినిమా చూసిన తర్వాతే మాట్లాడండి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. ప్లస్ మైనస్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక 10 నిమిషాలు స్లో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కేక. సాయి పల్లవి డాన్స్ మొత్తం ఇట్లా తిప్పేసి మొత్తం నడువు ఇట్లా మొత్తము. లాస్ట్ ఒక డైలాగ్ ఉంటుంది సాయి పల్లవి గారికి, నాగ చైతన్య గారు చెప్తారు, అరే మీరు ఇంతగానే ఏడుస్తారు, ఎన్ని డ్రమ్ములు దాచి పెట్టుకుంటారు లోపల అని చెప్తాడు. వాటర్ కొట్టేస్తుంది సినిమా. సినిమా మాత్రం కొట్టేస్తుంది భయ. అక్కినేని ఫ్యామిలీలే బిగ్గెస్ట్ తండేల్ అడుగు పెట్టాడు ఈ ఇయర్ లో మాత్రం. హైలైట్ మూవీ. సినిమాలో ప్లస్ ఏంటన్నా, సినిమాలో ప్లస్ ఏంటంటే పాకిస్తాన్ పోయి మన జెండా ఎగరేస్తాడు. పాకిస్తాన్ జైల్లో గర్వంగా మన జెండా ఎగరేసి సల్యూట్ కొడతాడు. హైలైట్ సీన్ అదే. Please subscribe to Cineflix India. Thank you. Please subscribe Cineflix India.